మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఈ ఏడాది తొలిసారి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటింది. గోదావరికి పోటెత్తుతున్న వరదతో నిన్న ఉదయం 11 గంటలకు భద్రాచలం దగ్గర 56 అడుగుల స్థాయిని తాకింది. అయితే ఎగువ నుంచి ప్రవాహాలు తగ్గడంతో గోదావరి నీటి మట్టం మళ్లీ 49 అడుగులకు చేరింది. అటు గోదావరి వరద ప్రవాహంతో భద్రాచలం పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల శివార్లో ప్రధాన రహదారి నీట మునిగింది. సారపాక, నాకినేని ప్రోలు, రెడ్డిపాలెం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బూర్గంపాడు నుంచి ఏపీలోని కుకునూరు వెళ్లే మార్గం మూతపడింది. మొండికుంట, భద్రాచలం మార్గంలోని అన్నారం, కమలాపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అశ్వాపురం మండలంలోని పలు గ్రామాలను వరద ముంచెత్తింది. నివాసాలు ముంపుకు గురయ్యాయి. అలర్ట్ అయిన అధికారులు ఆయా గ్రామాల్లోని ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. 100 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. భద్రాచలం దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి నారాయణ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నారాయణ, భద్రాచలంలో గోదావరి వరద ప్రవాహం ఎలా ఉంది? లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏంటి? అలానే అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారా? పూర్తి వివరాలేంటి? భద్రాచలం వద్ద నిన్నటి వరకు కూడా ఉగ్ర రూపం దాల్చినటువంటి గోదావరి ఈ రోజు ఉదయం నుంచి కూడా కాస్త నెమ్మదిగా ప్రవహిస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం నిన్న 56 అడుగుల వరకు చేరి నిలకడగా కొనసాగి నిన్న సాయంత్రం నుంచి కూడా స్వల్పంగా తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం 47.1 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. 11,08,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక ఈరోజు తెల్లవారుజామున ఉపసంహరించారు. ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక కూడా కొద్దిసేపటి క్రితం ఉపసంహరించడంతో ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మొదటి ప్రమాద హెచ్చరిక ప్రవాహం దాటి ప్రవహిస్తోంది. దిగువకు కాస్త చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా వరద నీరు వెనక్కి మళ్ళుతుండటంతో నిన్న సాయంత్రం వరకు కూడా ఆందోళనలో ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల ప్రజలు వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలను కూడా సిద్ధం చేశారు. ఇంకా వరద పెరుగుతుందేమో అనేది టెన్షన్ పడినప్పటికీ కొంత తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు. పునరావాస కేంద్రాలను అయితే సిద్ధం చేసి వరద పెరిగితే లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించడానికి అయితే అధికార యంత్రాంగం సిద్ధమైంది. అయితే గత 2 రోజులుగా గోదావరి ఉగ్ర రూపం దాల్చడంతో భద్రాచలం నుంచి దాదాపుగా 2 వైపులా ప్రధాన జాతీయ రహదారుల మీద భారీగా వరద నీరు చేరటంతో 2 వైపులా రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్, ఏపీ, ఒడిశా వెళ్లే జాతీయ రహదారి మీద పలు చోట్ల వరద పోటెత్తింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఆ 3 రాష్ట్రాలకు వెళ్ళేటువంటి లారీలు, గూడ్స్ వెహికల్స్ ఎక్కడికక్కడే వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇటు భద్రాచలం నుంచి చింతూరు వెళ్లే ఈ మధ్యలో చాలా చోట్ల కూడా వరద పొంగటంతో ఎక్కడ వాహనాలను అక్కడే నిలిపివేయడం జరిగింది. ఈరోజు కాస్త వరద తగ్గుముఖం పడుతుంది. అయితే ఇటు భద్రాచలం నుంచి దుమ్మగూడెం కానీ చర్ల, వెంకటాపురం, వాజేడి వెళ్ళే ప్రధాన రహదారి మీద కూడా చాలా గ్రామాల్లో వరద చొచ్చుకొని వచ్చింది. గ్రామాల చుట్టూ వరద చేరటమే కాక రహదారుల మీద వరద చేరడంతో జల దిగ్బంధంలో చిక్కుకొని రవాణా వ్యవస్థ పూర్తిగా కూడా స్తంభించినటువంటి పరిస్థితి. పర్ణశాల ఆలయం కానీ నారచీర్ల ప్రాంతం జల దిగ్బంధంలోని గత 3 రోజులుగా చిక్కుకొని భక్తులకు దర్శనాలు పూర్తిగా కూడా నిలిపేశారు. భద్రాచలం దగ్గర మాత్రం ప్రస్తుతం క్రమేపీ వరద తగ్గుతుంది. ప్రస్తుతం రవాణా కొన్ని మార్గాల్లో అయితే వరద తగ్గడంతో పునరుద్ధరిస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి మరింత వరద తగ్గే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎస్ నారాయణ.